తెలంగాణ బాలోత్సవం బాలబాలి కలలోని సృజన పౌరుషాన్ని పెంచి సృజనోత్సవం ఇది బాలోత్సవం బాల్యం అతి సుందరమని బాల్యం అతి సుమధురమని బాల్యం అతి సుందరమని బాల్యం అతి సుమధురమని ఆరుంటే సురుచిర సుందర మందిర బాలోత్సవం ఇది బాల్యోత్సవం తూలికలతోని రేపురు పురే కలను తూలికలతోని రేపురు పురే కలను రచించి నిర్వచించి నిర్ణయించ తిరుగులేని తిరిగి రాని బాల్యానికి ఏటేటా అభ్యుదయపు అభిషేకం కీడవంటి అబద్ధాల కీడవంటి మూఢ నమ్మకాలపైన పిడుగులమవుతాం దేశమంటే మనుషులన్న మహాకవి పురదాడ అడుగు జాడలో నడిచే అడుగులమవుతాం హిందువైనా ముస్లిమైనా హిందువైన ముస్లిమైన ఈసాయి సిద్ధులైన జైనులైన ఈ గడ్డలో పుట్టిన ప్రతి ఒక్కరు నా బిడ్డలని గుర్తించే ఈ నేల అడుగులమవుతా ఇండియా గౌరవాన్ని ప్రపంచ మండపాన ఎగరేసే పౌరుషమవుతా పతాకాలమౌతా బాలోత్సవం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. 5వ బాలోత్సవ పిల్లల జాతరకు ఇచ్చేసిన పిల్లలకు, స్కూల్ యాజమాన్యాలకి, స్కూల్ టీచర్లకి, గెస్ట్లుగా వచ్చిన అందరికీ, తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ బాలోత్సవ కమిటీ ఆహ్వానం పలుకుతున్నది. మొదటగా ఈ బాలోత్సవ కమిటీ అడ్వైజరు, ఈ కమిటీకి ఈ 5వ పిల్లల జాతర ఆహ్వాన సంఘ చైర్మన్ శ్రీయుత కేవి రమణాచారి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఎత్తుంది బాబు. మరొక అడ్వైజరు
కవి రచయిత ప్రముఖ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారిని వేదికను అలంకరించాల్సిగా కోరుతున్నాం. అది కూడా అంతే ఉంటుంది. ఏమని అనిపించింది నాకు. సరే సార్, స్లో. గెస్ట్లుగా విచ్చేసిన రాఘవయ్య కంపెనీ సెక్రటరీ గారిని కూడా వేదికను అలంకరించేదిగా కోరుతున్నాము. ఎవరెస్ట్ శిఖర అధిరోహణ మాలావతి పూర్ణాలు ఈ బాలోత్సవ కమిటీ సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నది. అలాగే ఎన్నో లైబ్రరీలకు పిల్లల పఠనానికి పునాది వేసిన ఆకర్షణను కూడా హృదయపూర్వకంగా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు చాలా థ్యాంక్స్ అండి. బాలోత్సవ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. భూపతి వెంకటేశ్వర్లు, సోమయ్య సెక్రటరీ, బుచ్చిరెడ్డి ట్రెజరర్, ఇందిరా పరాశరన్, మమత, రమణి సిద్ధి, మారన్న, రమేష్ గారు, పద్మ, అంకమ్మ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కమిటీ మెంబర్స్ అందరూ కూడా. ఈవెంట్స్ మార్నింగ్ కొన్ని ఈవెంట్స్ జరిగినాయి. ప్రధానంగా వ్యాస రచన, చిత్రలేఖనము, కథా రచన ఇట్లాంటి ఈవెంట్స్ అన్ని కూడా ప్రారంభమైనాయి. అన్ని హాల్స్లో బతుకమ్మ, దాండియా, ఇతర ఈవెంట్స్ అన్ని కూడా ప్రారంభమైనాయి. మధ్యలో బ్రేక్ ఇచ్చాము. ఈ బ్రేక్ కరెక్ట్గా 45 minutes మాత్రమే సభ ఉంటుంది. తర్వాత పిల్లలు మళ్ళీ ఏ వేదికలు అయితే మీరు కేటాయించామో, ఏ వేదికలు అయితే ఈవెంట్స్ జరుగుతున్నాయో అక్కడికి తప్పకుండా వెళ్ళి మిగతా ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా కరెక్ట్గా 1 గంటకి లంచ్ బ్రేక్ ఉంటుంది. పిల్లలందరూ కూడా వాళ్ళ టీచర్స్, ప్రధానంగా పేరెంట్స్ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి లంచ్ బ్రేక్లో వాళ్ళకి భోజనం జాగ్రత్తగా తినిపించాలని చెప్పి తెలంగాణ బాలోత్సవ కమిటీ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దాదాపు 3000 మంది విద్యార్థులు ఈ సభకి హాజరు కావడం జరిగింది. ఇంకా హాల్లో కూడా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా కిందికి వస్తే ఇక్కడ ఇంకొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడే వాళ్ళు కూర్చున్న పరిస్థితి ఉంది. ఏమైనా తెలంగాణ బాలోత్సవ కమిటీ గత నెల రోజుల నుంచి వివిధ స్కూల్స్లో మాట్లాడి అక్కడున్న టీచర్స్ని, హెడ్ మాస్టర్ని, అక్కడున్న కరెస్పాండెంట్స్ తోటి మాట్లాడి మీ మెట్ట ఈవెంట్స్ కి మీ సహకారం కావాలని చెప్పి తెలంగాణ బాలోత్సవ కమిటీగా మేము వాళ్ళని అర్థించినప్పుడు తప్పకుండా తెలంగాణ బాలోత్సవ కమిటీ పిల్లల కోసం చేసే ప్రతి కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారం అందిస్తామని చెప్పి మేనేజ్మెంట్స్ అందరూ సహకరించి ఈరోజు వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి పంపడం జరిగింది. ఇంకా ఈరోజు ఓన్లీ సీనియర్స్ మాత్రమే. రేపు జూనియర్స్ కూడా ఇదే పద్ధతిలో పిల్లలు అంతమంది కూడా రావడానికి జూనియర్స్ లిస్టులు కూడా మనకి వచ్చినాయి. అదే పద్ధతిలో ఈరోజు జడ్జెస్, ఈరోజు మనం ప్రతి ఈవెంట్కి జడ్జెస్ని ఈరోజు ఆహ్వానించాం. జడ్జెస్ అందరూ కూడా ఆయా వాళ్ళకి కేటాయించిన ఈవెంట్స్లో వెళ్ళి అక్కడ వాళ్ళ జడ్జిమెంట్ని కూడా ఈరోజు వాళ్ళు చేయడం జరుగుతుంది. టీచర్స్ ప్రతి స్కూల్ నుంచి యావరేజ్గా 3 టీచర్లు 4 టీచర్లు వచ్చారు. ఇప్పుడు 100 స్కూల్స్ నుంచి ఇక్కడికి హాజరు కావడం జరిగింది. 100 × 3 300 మంది టీచర్స్ ఇక్కడికి హాజరయ్యారు. ఇట్లా మన బాలోత్సవ కమిటీ చేసే ప్రతి దానికి సహకరిస్తున్న మేనేజ్మెంట్స్కి, గవర్నమెంట్ హెచ్ఎంలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలంగాణ బాలోత్సవ కమిటీ నుంచి తెలియజేయడం జరుగుతుంది. అధ్యక్షుల వారిని అధ్యక్షుల వారు ముందు మన బాలోత్సవానికి సంబంధించిన 2-3 విషయాలు రాశారు, వారు మాట్లాడతారు.
తెలంగాణ బాలోత్సవం 5వ పిల్లల జాతర ఇప్పుడే ఘనంగా విజయోత్సవంగా అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, ప్రముఖ ధురంధరులు, పిల్లల నేస్తాలు, అట్లాగే పిల్లలకు ఇన్స్పిరేషన్, పిల్లలకు స్ఫూర్తి ప్రదాతలుగా ఉన్న మాలావత్ పూర్ణ, అట్లాగే లైబ్రరీలకు ఐకాన్గా ఉన్న ఆకర్షణ సతీష్, ఇలాంటి వాళ్ళని కూడా మనం ఆహ్వానించాం. ఈరోజు పిల్లల్లో ఈ ఉత్సవాన్ని మనం ఒక్కసారి చూసినప్పుడు 1000 వోల్టేజీల బల్బు కూడా పిల్లల ఆనందంలో దిగదుడిపోయని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు పువ్వు పుట్టగానే పరిమళించు అన్నట్టుగా ఇవాళ పిల్లల్లో ప్రతిభా పాఠవాలు బాల్యంలోనే మొగ్గతొడుగుతున్నాయి. కాబట్టి ఆ ప్రతిభా పాఠవాలకు ఒక అద్భుతమైన వేదికగా తెలంగాణ బాలోత్సవము అలాంటి వేదికను కల్పిస్తుంది. పిల్లల్ని ప్రోత్సహిస్తుంది, నిరంతరం ఉత్తేజపరుస్తుంది. పిల్లల్లో ఉన్న అసమాన ప్రతిభా పాఠవాల్ని వెలికితీసే ఒక గొప్ప ప్రయత్నం ఇవాళ తెలంగాణ బాలోత్సవం చేస్తూ ఉంది. అంతేకాదు శాస్త్రీయ దృక్పథాన్ని నిరంతరం పెంపొందించే కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ ఉంది. అంతేకాదు మట్టిలో మాణిక్యాలను వెలికితీసే కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని కూడా నిరంతరం, అట్లాగే ఉపాధ్యాయుల కృషిని పెంపొందించే కార్యక్రమాన్ని, అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనేక సర్వేలు కూడా వెల్లడించాయి, పిల్లల్లో మానసిక స్థైర్యం పెంపొందించాలని. పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్న పరిస్థితి, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పిల్లల్లో ఓటమి అనేది అది ఒక నేరం కాదు, ఓటమి అనేది తప్పు కాదు. కాబట్టి ఓటమి అంటే రేపటి గెలుపు. కాబట్టి అలాంటి గెలుపు కోసం మనం పనిచేయాలి. కాబట్టి ఎక్కడ నిరాశ నిస్పృహలు ఉండకూడదు. తోటి వారికి తోడ్పడాలనే ఒక ఆకాంక్ష ఇలా పిల్లల్లో పెంపొందించే ఒక అద్భుతమైన కార్యక్రమం తెలంగాణ బాలోత్సవం. బాలోత్సవం అంటేనే సృజనోత్సవం. కాబట్టి ఈ పిల్లల్ని సృజనోత్సవం వైపు తీసుకెళ్లే ఈ కార్యక్రమానికి ప్రధానంగా మీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా పూర్ణ వారి గురించి మీకు చెప్పాలి. పూర్ణ అంటే పిల్లలకు పరిపూర్ణ. పూర్ణ మాలావత్, ఆమె నిజామాబాద్కు సంబంధించిన అమ్మాయి. తెలంగాణ స్టేటు పర్వతారోహకులు చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలిక. అంతేకాదు జాతీయ పతాకాన్ని, ఎవరెస్ట్ శిఖరాన్ని 52 రోజులు ఒక యాత్ర పైకి తీసుకుపోయి 52 రోజులు నడుచుకుంటూ ఏం తిన్నారో, ఎక్కడున్నారో, ఏడ పడుకున్నారో ఆ పర్వతం మీద 52 రోజులు యాత్ర చేసి అక్కడ జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన సాహస బాలిక పూర్ణ. అంతేకాదు జాతీయ పతాకాన్ని ఎగరేయలేదు, ఎస్సీ గురుకుని ఏ పాఠశాల విద్యార్థినిగానో, ఏ పాఠశాలలో అయితే చదువుకున్నానో ఆ పాఠశాల గురుకుల జెండాను కూడా సగర్వంగా ఎగిరేసి ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ చిత్రపటాన్ని ఇవాళ ప్రపంచానికి పరిచయం చేసింది. అందుకోసం ఎందుకనంటే ఆమె ఒక పెద్ద సాహస బాలికగా, ఒక్క ఎవరెస్ట్ శిఖరమే కాదండి, మౌంట్ ఎవరెస్టే కాదు, మౌంట్ కిలిమంజారో, ఎల్బ్రీస్, అకౌన్ గుహ, కాటంజ్, డెనాలి లాంటి పెద్ద పెద్ద పర్వతాల్ని కూడా అధిరోహించింది. ఇవాళ ప్రపంచానికే ఈ బాలిక ఒక మోర్ ఇన్స్పిరేషన్గా ఉంది. అందుకోసం ఈమె చదివింది కూడా ఒక సాంఘిక గురుకుల పాఠశాలలో చదువుకొని ఈ స్థాయిలో మీ ముందు నిలబడ్డది. కాబట్టి ఆ అమ్మాయికి సంబంధించిన ఆమె ఇన్స్పిరేషన్ను మనం తీసుకోవాలి, పట్టుదలతో మనం ముందుకెళ్ళాలి. ఆకర్షణ సతీష్ గురించి మీ అందరికీ తెలుసు. ఆమె 9th క్లాస్.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1600 పుస్తకాలు డొనేషన్ చేసి 22 లైబ్రరీలను ప్రారంభించింది. అది స్కూల్స్లో, పోలీస్ స్టేషన్లో, ఓల్డేజ్ హోమ్స్లో, ఆసుపత్రుల్లో, కమ్యూనిటీ హాల్స్లో, మెట్రో స్టేషన్లో. రేపు 25వ లైబ్రరీ ఇనాగరేషన్ మెట్రో రైల్వే స్టేషన్ మధురానగర్లో మోడీ గారిచే ప్రారంభించబడతా ఉంది. ఇంత గొప్ప అంటే పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాలు కొనలేని పిల్లలకు పుస్తకాలు కొనిచ్చే పద్ధతి, జ్ఞానం అందుబాటులో ఉంచాలి అని ఈ లక్ష్యం ఆమెకు 9 సంవత్సరాల నుంచే ఉద్భవించిందట. 9 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను పేదవాళ్ళకు సాయం చేయాలి, జ్ఞానాన్ని పెంపొందించాలి, పుస్తకం అంటే ఒక మస్తకం, పుస్తకాన్ని విరివిగా ప్రచారం చేయాలి, పఠనాశక్తిని పెంచాలి. ఈ రకంగా 3 భాషల్లో పుస్తకాలని పంపిణీ చేస్తూ లైబ్రరీని 100 లైబ్రరీలను కొనసాగించాలని ఒక లక్ష్యంతో ముందుకు కోసం మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఇప్పుడు మనకి స్పాన్సర్స్గా ఈరోజు LIC ఆఫ్ ఇండియా వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది తెలంగాణ బాలోత్సవ కమిటీకి. దానికి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు, ఒకసారి వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. సుబ్రహ్మణ్యం గారికి LIC ఆఫ్ ఇండియా వారికి మన తెలంగాణ బాలోత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకు సహకరించినందుకు. రాబోయే కాలంలో మనం చేసే ప్రతి కార్యక్రమానికి LIC ఆఫ్ ఇండియా నుంచి మనకు సహకారం అందుతుందని తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. LIC ఆఫ్ ఇండియాకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మొదటగా మీరందరూ ఎదురు చూస్తున్నట్లు మన సభా కార్యక్రమాన్ని 40 నిమిషాలలో క్లోజ్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈవెంట్స్లో మధ్యలో మనం ఆపున్నాం కాబట్టి 4 స్పీకర్స్ ప్రధానంగా మాట్లాడతారు. మొదటగా మన అడ్వైజరు తెలంగాణ బాలోత్సవానికి ఎన్నుతన్నుగా ఉంటూ సలహాలు చేస్తూ ప్రముఖ కవి, రచయిత, మన తెలంగాణ బాలోత్సవానికి ఇప్పటికే 2 పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజ గారిని మొదటగా విద్యార్థులందరినీ అభినందించాల్సిందిగా కోరుతున్నాను. వేణుగోపాల్ రెడ్డి గారు భరత్ కాలేజీ చైర్మన్ గారు వచ్చున్నారు మీ అందరికీ. వారిని ఒకసారి సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాము. మన తెలంగాణ బాలోత్సవానికి మెయిన్ అడ్వైజర్గా ఉంటూ ఇక్కడ NCC ఇక్కడ క్రమశిక్షణ మొత్తం పాటిస్తుంది, వాలంటీర్గా పనిచేస్తుంది. ఆ సంస్థ నుంచి వారే అది చేస్తూనే మన బాలోత్సవానికి ఎన్నుదన్నుగా ఉంటూ ఏ సందర్భం అయినా మీ వెంట నేనున్నాను, బాలోత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళండి, విద్యార్థులకు తీసుకెళ్ళండి అని చెప్పి మనని ప్రోత్సహిస్తూ నడిపిస్తుంది వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కూడా తర్వాత మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఓకే. తెలంగాణ 5వ బాలోత్సవ సందర్భంగా అందరికీ నమస్కారం. ఇవాళ ఆకాశం ఆశ్చర్యపోతుంది. నా దగ్గర ఉండాల్సిన నక్షత్రాలన్నీ సుందరయ్య భవన్కి ఎందుకు వచ్చినాయని ఆకాశం ఆశ్చర్యపోతా ఉంది. అలాగే ఇంద్రధనుసులు కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. నాలో ఉన్న రంగురంగులన్నీ సుందరయ్య భవనం ముందనే మొత్తం రంగురంగులుగా ఉన్నాయని ఇంద్రధనుసు బాధపడుతుంది. తెల్లమొహం వేసింది ఇంద్రధనుసు. అలాంటి ఒక గొప్ప సందర్భాన్ని తెలంగాణ బాలోత్సవ కమిటీ పెద్దలు ఇవాళ 5వ బాలోత్సవంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ సభా వేదికకు ముఖ్య అతిథి గౌరవ హానరబుల్ గెస్ట్ పూర్వ సాంస్కృతిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు KV రమణ గారు. నేను ఒక గొప్ప వాక్యం ఏదైనా రాస్తే కన్నీళ్లతో నన్ను ఆశీర్వదించేటువంటి కరుణామయుడు ఆయన. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున సమయాభావం వల్ల, అలాగే ప్రధానంగా నేను ఉపన్యాసం ఇవ్వాలని అనుకోవడం లేదు. మీకు ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో నేను ఒక గేయాన్ని వినిపిస్తాను. అమ్మతో మాట్లాడుతారు, నాన్నతో మాట్లాడుతారు, మిత్రులతో
మిత్రులతో బంధులతో అందరితో మాట్లాడుతారు, కానీ నీతో నీవు మాట్లాడు, నీతో నువ్వు మాట్లాడు. నిదుర నుండి లేచే ముందో నిదురలోకి వెళ్ళే ముందో ఎప్పుడో అప్పుడు ఎంతో కొంత సమయము తీసుకొని తీరిక చేసుకొని నీతో నీవు మాట్లాడు, నీతో నీవు మాట్లాడు. అమ్మతో మాట్లాడినంత ప్రేమగా, నాన్నతో మాట్లాడినంత గౌరవంగా, తమ్మునితో మాట్లాడినంత గారంగా, చెల్లెలితో మాట్లాడినంత ఆప్యాయంగా, మిత్రులతో మాట్లాడినంత ప్రియంగా, ప్రాణంగా, స్నేహంగా, స్వేచ్ఛగా నీతో నువ్వు మాట్లాడు. ఈ రోజు నువ్వు చేసిన పొరపాట్లెన్ని, ఈ రోజు నువ్వు చేసిన తప్పులు ఎన్ని, ఈ రోజు నువ్వు పొందిన మెప్పులు ఎన్ని, ఎవరినైనా నీ మాటలతో నొప్పించావా, ఎవరినైనా వెటకారంగా హింసించావా, ఈ రోజు నీ దినచర్యలలో నీవు వేసుకునే మార్కులు ఎన్ని, ఈ రోజు మీ దినచర్యలలో మీరు వేసుకునే మార్కులు ఎన్ని, రేపటికి సరిదిద్దుకునే మార్పులు ఎన్ని, నీవు మాట్లాడు. నీకు ఏం కావాలో, అసలు నీవు ఏం కావాలో, నీకు ఏం కావాలో, అసలు నీవేమి కావాలో, నీ బలహీనతలేమిటో, నీ బలమూలకమేమిటో, నీ బలహీనతలేమిటో, నీ బలమూలకమేమిటో నీతో నువ్వు మాట్లాడు. ఈ ప్రకృతి నీకేమిచ్చింది, ఈ ప్రకృతికి నీవేమిచ్చావు, నీతో నువ్వు మాట్లాడు. ప్రపంచ పటాన మన తెలంగాణను పునః ఆకర్షణ, ప్రపంచ పటాన మన తెలంగాణను ఏ ఎత్తుకు తీసుకు వెళతావో, ఏ శక్తితో దూసుకు వెళతావో, ఏ ఎత్తుకు తీసుకు వెళతావో, ఏ శక్తితో దూసుకు వెళతావో. పెంచిన బడికి, పెంచిన ఒడికి, చదివిన బడికి. అమ్మాయి పూర్ణ ఎవరెస్ట్ మీద వాళ్ళ గురుకుల పాఠశాల యొక్క పతాకాన్ని కూడా పెట్టింది. అందుకేనమ్మా పెంచిన ఒడికి, చదివిన బడికి, పుట్టి పెరిగిన జన్మభూమికి ఏ కీర్తిని అందిస్తావు, ఏ కిరీటం అలంకరిస్తావు. నీతో నీవు మాట్లాడు, నీతో నువ్వు మాట్లాడు. ఎందుకంటే తనతో తను మాట్లాడుకొని హనుమంతుడు జలధిని దాటాడు, తనతో తను మాట్లాడుకునే బోయడు వాల్మీకైనాడు, రాముని దేవుని చేశాడు, రామాయణమే రాశాడు. నీతో నువ్వు మాట్లాడు. తనతో తను మాట్లాడుకునే మదర్ తెరిసగా వెలిగింది, తనతో తను మాట్లాడుకునే గణిత శకుంతల నిలిచింది. తన చెమటను చిందిస్తూ దినపత్రికలందిస్తూ, తన చెమటను చిందిస్తూ దినపత్రికలందిస్తూ, తనతో తను మాట్లాడుకునే పేద ఇంటి భారతీయ ముస్లిం మిసైల్ మానుగా నిలిచాడు, ప్రెసిడెంట్ ఇండియా అయినాడు. నీతో నువ్వు మాట్లాడు, నీతో నువ్వు మాట్లాడు. The last stanza.
తనతో తను మాట్లాడుకుని తనతో తను చర్చించుకుని మాలావత్ పూర్ణ ప్రపంచ శిఖరాలెక్కింది మన ఎవరెస్టుగా నిలిచింది. తనతో తను మాట్లాడుకుని తనతో తను చర్చించుకుని ఎవరెస్టుగా నేడు నిలిచింది. తనతో తను మాట్లాడుకుని 9వ తరగతి తనతో తను మాట్లాడుకుని 9వ తరగతి ఆకర్షణ సతీష్ గ్రంథాలయ మూర్తిగా నిలిచింది. గ్రంథాలయాలనే పరిచింది. మోడీనే ఆకర్షించింది. ఆకర్షణ సతీష్ మోడీనే ఆకర్షించింది. ప్రధానినే రప్పిస్తుంది. నీతో నువ్వు మాట్లాడు నిదుర నుండి లేచే ముందో నిదురలోకి వెళ్ళే ముందో ఎప్పుడో అప్పుడు ఎంతో కొంత సమయము తీసుకొని నీతో నువ్వు మాట్లాడు. ఇదే నా ఉపన్యాసం, ఇదే నా యొక్క గీతం, ఇదే ఎవ్రీథింగ్. నమస్కారం. పిల్లలకు నమస్కారం. థ్యాంక్ యూ అశోక్ తేజ గారు. చాలా చిన్న క్లాప్ చేశారండి. మనతో మనం మాట్లాడుకోవాలి అనేది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరిబడి మనకి ఏ సైకాలజిస్ట్ చూసినా అదే ఇన్వెరిచే చెప్తున్నారు. సో మనం అందరము మనతో మనం మాట్లాడుకోవాలి, ఏం చేయాలి అనేది అశోక్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు. స్పీచ్ లేకపోయినా పాట రూపంలో అయితే బాగా వింటారని నాకు తెలిసి సార్ అలా అనుకొని ఉంటారు. That's what. Please put your hands together and give a big round of applause to Ashok Teja garu once again for Balos show. We thank you for coming here and giving good message to the students. Pillalu andaru vintunara? That's very good. Meer vintunnaru ani maaku teliyali ante ప్రాపర్గా అక్కడి నుంచి ఏమీ సౌండ్ లేకుండా, ఎందుకంటే మనకి మంచి గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు మంచి మెసేజ్ ఇస్తూ ఉంటారు. ఎవరైతే గుడ్ లిజనర్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ స్టేజ్ మీదకి వస్తారు. మీకు ఎంతమందికి మళ్ళీ ఈ స్టేజ్ మీదకి రావాలని ఉందో ఒక్కసారి చేతులు ఎత్తండి పిల్లలందరూ. వావ్, దట్స్ గ్రేట్. సో మంచి లిజనర్గా ఉండండి. డెఫినెట్గా యూ విల్ అచీవ్ యువర్ గోల్స్. నౌ ఐ ఇన్వైట్ రాఘవయ్య గారు. ప్లీజ్ సార్, హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? జస్ట్ చాలా ఆనందంగా ఉందండి ఇంతమంది పిల్లల్ని ఒకేసారి చూడటం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యాక్చువల్లీ బిఎస్సిపిఎల్ అని ఒక ప్రైవేట్ సంస్థ, తెలంగాణ బాలోత్సవ్ కమిటీ ఇలా ఒక కార్యక్రమం నిర్వర్తిస్తుందని, దానికి సిఎస్ఆర్ ఫండ్స్గా ఏదైనా చేయొచ్చు మీ సంస్థ నుంచి అని అడిగితే మాకు దీని గురించి పెద్దగా తెలియదు. బట్ మాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి రమణాచారి గారు. సో రమణాచారి గారు ఉన్నారంటే కంపల్సరీ ఇదేదో గొప్ప కార్యక్రమం అయి ఉంటుందని అనుకున్నాం. సో అదొక్కటే చూసుకొని ఈ కార్యక్రమానికి మేము మద్దతు ప్రకటించాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎనర్జీ కానీ ఇదంతా చూస్తే ఈ అవకాశం మా సంస్థకు కల్పించినందుకు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ వ్యక్తులకు కానీ అందరికీ ధన్యవాదాలండి. చాలా అందమైన మెసేజ్ చెప్పారు సార్. పాట ద్వారా అద్భుతంగా పిల్లలకి ఎలాగైతే వినాలనుకుంటారో అలా చెప్పారు సార్. అందులో చాలా సెల్ఫ్ కంపాషన్ అని మనకు మనం చాలా ప్రతి మాట మనం మాట్లాడుకునే ముందు చాలా జాగ్రత్తగా ఎదుటి వ్యక్తికి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తామో మనకు కూడా మనం అంత రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకోవడం వల్లే మనం కూడా ఒక వ్యక్తిత్వం అనేది వికాసవంతంగా ఒక ఇండివిజువల్ డెవలప్ అవుతాడనే ఒక మెసేజ్ ఇచ్చారు సార్. రియల్లీ థ్యాంక్ఫుల్. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి పిల్లలందరికీ చెప్పాలనుకునే ఒక విషయం ఏంటంటే, లైఫ్ అనేది చాలా చాలా అద్భుతమైన అవకాశం. సో ఆ అవకాశాన్ని నాకు అది లేదనో లేకపోతే ఇది లేదనో వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం అలా చేసుకోకుండా ఆ అద్భుతాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆ అర్థం చేసుకున్న భావాన్ని మన ప్రతిరోజు దినచర్యలో దాన్ని మనం వ్యక్తీకరిస్తే, మన ప్రతి యాక్షన్లోనూ దాన్ని వ్యక్తీకరిస్తే ఎవరు నిరుత్సాహపడరు. జీవితంలో నాకు అది లేదని
ఇప్పుడు కొంతమంది అవుట్ వాళ్ళు ఉంటారు, పిల్లలు చాలా మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎన్నో రకాల పిల్లలు ఉంటారు. బట్ అన్నీ ఉన్నాయి ఇలా. అండ్ ఇంత గొప్ప వ్యక్తుల దగ్గర కూడా మనకి ఇంత గొప్ప ఒక ఈవెంట్ కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇలాంటి ఈవెంట్ పిల్లలందరికీ మనం ఒక మెమరీ ఇచ్చినట్టే. సో ఇలాంటి చిన్న చిన్న మెమరీసే పిల్లల జీవితాలని కూడా షేప్ చేస్తాయి, ఇలాంటి మెమరీస్. సో అలాంటి మెమరీస్ని కూడా ఇచ్చినందుకు తెలంగాణ బాలోత్సవ కమిటీకి అండ్ వాళ్ళ తల్లిదండ్రులు రావటం కానీ, వాళ్ళలో ఉన్న టాలెంట్ని వాళ్ళు గుర్తించుకొని, వాళ్ళు దేశానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు పిల్లల్లాగే ఉన్నారు, లేకపోతే కానీ ఫ్యూచర్లో ఎవరెవరు ఏమేమి అవుతారో అంతా ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పలేము. అందరూ గొప్పవాళ్ళు కూడా అవ్వచ్చు సార్. బట్ నేను యాక్చువల్లీ ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు, కానీ ఎనర్జీ చూసే నాకు ఏదో ఒకటి మాట్లాడాలనిపించింది. దయచేసి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. బట్ ఈ కార్యక్రమానికి మమ్మల్ని అడిగినందుకు, మమ్మల్ని స్పాన్సర్ చేయమని అన్నందుకు మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. రియల్లీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాఘవయ్య గారికి, ఆ కంపెనీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో మాతో రెగ్యులర్గా ఉంటామని చెప్పి కంపెనీ చైర్మన్ గారు, అదేవిధంగా రాఘవయ్య గారు కూడా మాకు హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో చేసే ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా వాళ్ళు ఉంటారని చెప్పి ఆశిస్తూ మా కార్యక్రమాన్ని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీరు ఏం మెసేజ్ రాసుకొని రాలేదన్నారు, బట్ యూ హ్యావ్ గివెన్ ఎ గుడ్ మెసేజ్ టు ద స్టూడెంట్స్. వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చారు, చిన్న మెసేజ్ అయినా. ఇట్స్ వెరీ గ్రేట్ ఫర్ దెమ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇక్కడ ఉన్న గెస్ట్లు అందరూ వాళ్ళ వాల్యుబుల్ టైం మన కోసం ఇచ్చారు కాబట్టి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఎంకరేజ్. మళ్ళీ మన బాలోత్సవ్కి వాళ్ళ సపోర్ట్ ఉండాలి అని పిల్లలందరూ మీరు ఎంత క్లాప్ చేస్తే వాళ్ళకి అంత హ్యాపీ. ఇక్కడ చాలా దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఇంతమందిని చూసి. సుబ్రహ్మణ్యం గారు he is very excited, so I invite sir please. On the behalf of LIC, ఇప్పుడు చూసారు కదా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. You can see on the screen also. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కేవీ రమణాచారి గారు, అలాగే సుద్దాల అశోక్ తేజ్ గారు, మిగతా పెద్దలు, అలాగే మన అందరికీ పిల్లలందరికీ స్ఫూర్తి పిల్లలు ఇద్దరు వచ్చారు. ఈ పిల్లల జాతర సోమయ్య గారు తీసుకొచ్చారు ప్రపోజల్. ఎలా ఉంటుందో మీరు వచ్చి చూడండి సార్ అనగానే లాస్ట్ టైం కన్నా చాలా చాలా ఇదిగా హుందాగా ఉంది. మీరందరూ కూడా ఈ యొక్క బాలోత్సవ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎల్ఐసి ఇందులో భాగమైనందుకు ఎల్ఐసి పక్షాన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఇంకా పైపై ఎదుగుతూ మీ యొక్క అభివృద్ధిని తోడ్పడుకుంటూ మీరు బాగా చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటారని ఎల్ఐసి పక్షాన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ టు బాలోత్సవ్. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు, ఈ ఇయర్ ఇంకా బాగుంది అని మనకి ముందు మనీ బూస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. ప్లీజ్ అంకమ్ గారు ఇన్వైట్. అందరూ హ్యాపీనా పిల్లలు? ఇప్పుడు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రమణాచారి గారు మన ముందు మెసేజ్ ఇవ్వడానికి మీకు రెడీగా ఉన్నారు. మీరందరూ సిద్ధంగా ఉండండి. దయచేసి సైలెంట్గా ఉండి వింటే మన కోసం వచ్చిన గెస్ట్లు ఆనందంగా ఫీల్ అవుతారు. మనం కూడా వాళ్ళ మెసేజ్ రిసీవ్ చేసుకొని మనం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయొచ్చు నాయన. దయచేసి అందరూ వెనక వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉంటూ మన రమణాచారి గారు ముఖ్య అతిథి గారు ఇచ్చేటటువంటి మెసేజ్ని అందుకోవాల్సిందిగా రమణాచారి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి బాలోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాకెంతో ఆత్మీయులు శ్రీ వేణుగోపాల్ గారికి, అలాగే
నేనెంత అభిమానించే సోదర తుల్యులు డాక్టర్ సుద్దాల అశోక్ గారికి, అలాగే యువకుడైన ఒక రకమైనటువంటి ప్రబోధాన్ని అందించినటువంటి రాఘవయ్య గారికి, ఆత్మీయులు సుబ్రహ్మణ్యం గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాలావతి పూర్ణ, మన భారత తేజం పూర్ణకి, అలాగే ఆకర్షణ సతీష్ అమ్మాయి, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి అమ్మాయి, కానీ తాను చేస్తున్నటువంటి పని వల్ల ప్రధానమంత్రి దృష్టి దాకా వచ్చినటువంటి అమ్మాయి కాబట్టి వారిరువురు ఈ వేదిక మీద ఉండడం అనేటువంటిది బాలోత్సవ్కు ఒక అలంకారంగా భావిస్తూ అలాంటి వారిని ఆహ్వానించి గొప్పగా ఈ కార్యక్రమాలని 5వ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నటువంటి మా సోమయ్య గారికి, బుచ్చిరెడ్డి గారికి, భూపతి వెంకటేశ్వర్లు గారికి, సుధావత్ గారికి, ఇంకా ఇతర పెద్దలకు అందరికీ కూడా నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పాఠశాలల అధ్యాపకులు, అధ్యాపినులు ఎవరైతే ఉంటారో దాదాపు 300 మంది వచ్చారన్నారు. వాళ్ళకందరికీ 3000 మంది విద్యార్థులకు మీకందరికీ కూడా బాలోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు, మీకందరికీ కూడా స్వాగతం. నిజానికి ఇవాళ ముఖ్యంగా నేను మొట్టమొదట ప్రారంభించాల్సింది ఏంటంటే, ముఖ్య అతిథి నేను కాదు. ముఖ్య అతిథి మా అమ్మాయి మాలావతి పూర్ణ, ఆమె ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి. ఎందుకంటే బాలోత్సవంలో మాలావతి పూర్ణను చూడాలని చెప్పని నేను వచ్చాను. బాలోత్సవంలో మాలావతి పూర్ణ వస్తుందని చెప్పని తెలిసి నేను వచ్చాను. వచ్చిన తర్వాత మరో ఆకర్షణ ఏంటంటే ఆకర్షణ సతీష్ ఇన్ని లైబ్రరీస్ 10 పేపర్లలో చూశాను, నేను చదివాను. కానీ ఇవాళ వీళ్ళు ఇరువురిని పెట్టినందువల్ల నిజమైనటువంటి బాలోత్సవానికి సార్థకత వచ్చిందని నేను నిర్వాహకులకు నేను నా అభినందన తెలుపుతా ఉన్నాను వాళ్ళ వల్ల. ఎందుకంటే మీరు ఒకసారి మాలావతి పూర్ణను చూస్తే ఎంత సింపుల్గా ఉంది, ఏ రకంగా వచ్చింది ఇక్కడికి, ఆమె పుట్టుపూర్వోత్తరం ఏంటి, ఆమె చదివిన చదువేంటి, ఆమె ఏ స్కూల్లో చదువుకున్నది, ఎందుకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది, ఎందుకు మన జాతీయ పతాకం ప్రతిష్ఠించింది, అక్కడ శంకరన్ గారి యొక్క ఫోటోను ఎందుకు పెట్టింది అనేది చాలా గొప్ప విషయం. ప్రభుత్వాన్ని గురించి, దేశం గురించి పతాకం ఎగరవేయడం ఒక విషయం అయితే, గురుకులాలు ఉండాలి, వీళ్ళందరూ బాగుపడాలి, పేదలు ఎప్పుడు కూడా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఆలోచించేటువంటి ఒక దైవ స్వరూపమైనటువంటి శంకరన్ గారిని తలుచుకోవడానికి ఈ వేదిక నాకు ఒక అవకాశం ఇచ్చింది. కాబట్టి శంకరన్ గారి శిష్యుడిగా నేను చాలా గర్వపడుతున్నాను అమ్మాయి చేసిన పనికి. మాలావతి పూర్ణ ఇక్కడ ఉండడం వల్ల మీ అందరిలో కూడా నేనెందుకు మాలావతి పూర్ణ కాకూడదు అనేటువంటి అభిప్రాయం కలిగితే, ఏ ఒక్కరికైనా కలిగితే ఈ బాలోత్సవం యొక్క ఉద్దేశం నెరవేరినట్టే. అంత దూరం పోవాల్సిన అక్కర్లేదు, హిమాలయం దాకా ఇంకా చాలా పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాలు దిక్కు చూడొచ్చు. ఏది లేకపోతే ఇక్కడ పక్కన భువనగిరి పర్వతం ఉంది, దాని మీద ఎక్కి రావచ్చు, దాన్ని ఎక్కి చూడొచ్చు, దాని మీద క్లైమ్ చేసి జెండా పాతి రావచ్చు. ఏది చేసినా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనేటువంటి ఒక కోరిక లేకపోతే, ఒక ఆశ లేకపోతే, ఒక ఆశయం లేకపోతే, పశువు ఉంటుంది, జంతువు ఉంటుంది, మనిషి ఉంటారు, అందరూ బయట ఉన్నారు, మనము ఉన్నాము. దేర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఎప్పుడు రా అంటే, మన రవి లాంటి కవి, కవి లాంటి కవి, చవి లాంటి కవి సోదరుడు సుద్దాల అశోక్ తేజ అందించినటువంటి గీతంలో ఉంది. ఎప్పుడు అని చెప్పంటే ఇలా ఉపన్యాసాలు ఇస్తే రాదు, నేను ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటే రాదు, ఐఏఎస్ అయితే రాదు. నీతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో, నీలో నీకు ఎప్పుడైతే చూసుకుంటావో, నీ గురించి నువ్వు బాగా తెలుసుకుంటావో, నాలో లోపాలు ఏమున్నాయనేటువంటి సంగతి సరిదిద్దుకుంటావో, నేనెందుకు పైకి రాకూడదు అనేటువంటి అభిప్రాయంతో ముందుకు సాగుతావో, నాకెందుకు ఆశయం ఉండకూడదని అనుకుంటావో, అప్పుడు కదా ఒక మాలావతి పూర్ణ వస్తుంది, ఒక ఆకర్షణ వస్తుంది, ఒక రమణాచార్య వస్తాడు. ఇది ఇవాళ మా రవి లాంటి కవి అని చెప్పంటే సూర్యుడు అన్నమాట. మనకు కవి లాంటి కవి అని చెప్పంటే వజ్రాయుధం లాంటి వాడు మా అశోక్. చవి లాంటి కవి అని చెప్పంటే కిరణాలు అందించేటువంటి కవి అన్నమాట. మనకందరికీ కూడా ఆశా కిరణాలు అందించినటువంటి మంచి పాటను, మంచి గీతాన్ని తాను ఆలపించి చక్కగా గానం చేయగలుగుతాడు. కాబట్టి తాను ఆలపించి మనకందరికీ ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించినటువంటి అశోక్కి మనమందరం కూడా మన చప్పట్ల ద్వారా అభినందన తెలుపుదాం. వచ్చే సంవత్సరం నుంచి బాలోత్సవ సందర్భంగా ఆ పతాకాన్ని ఎగిరివేసేటప్పుడు ఒక గీతాన్ని కూడా మనం పెట్టేసి, జాతీయ గీతంతో పాటు బాలోత్సవ గీతాన్ని కూడా మనం తప్పకుండా చేసుకునేటట్టుగా నేను సోదరులు అశోక్ తేజతో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఆ పని మీద ఉంటుంటారు వారు, వచ్చే సంవత్సరం చేయడానికి కోసం చెప్పి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈ రకంగా మీరు ఇప్పుడు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు అని చెప్పంటే జీవితం అంతా కూడా గుర్తుపెట్టుకునేటువంటి గొప్పనైనటువంటి అంశం ఇది. ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు 60 ఏళ్ల వాళ్ళ, 70 ఏళ్ల వాళ్ళ, 80 ఏళ్ల వాళ్ళ అనే సంగతి కాదు ఇక్కడ. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక 65 ఏళ్ల క్రితం నేను మీలాగే అక్కడే కూర్చొని ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఎందుకంత బాగా మాట్లాడుతున్నాడు, ఆయన ఎందుకంత గొప్పవాడయ్యాడు, ఆయన ఎందుకు ఇంత మంత్రి అయ్యాడు, ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ఎందుకు IAS అయ్యాడు, నేనెందుకు కాకూడదు, ఏం చేస్తే అవుతాను అనేటువంటి ఆలోచనకి అంకురార్పణ జరిగింది 64 ఏళ్ల క్రితం. విద్యార్థి దశలోనే ప్రతి వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి ఆశయాలు వస్తాయి. విద్యార్థి దశ దాటిన తర్వాత కాలేజీలోనో లేకపోయినట్టయితే ఇంకెక్కడో ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు ఉంటే అది కొద్ది మందికి మాత్రమే సాధ్యం, కానీ అందరికీ కాదు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఎట్లాగైతే మనకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుందో మనం రేపు ఏమవుతామనేటువంటి దాని మీద కూడా ఇంట్రెస్ట్ కలిగేటువంటి స్థితి ఇలాంటి బాలోత్సవాల వల్ల వస్తుంది. ఇవన్నీ రావడానికి కారణం విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ ధనమాప్నోతి, ధనాధర్మం తతసుఖమని చిన్నప్పుడు హితోపదేశంలో నా 10వ ఏట చదువుకున్నాను. ఏం చదువుకున్నామన్నది కాదు ముఖ్యం, చదువుకున్న దాన్ని ఎంతవరకు మనం సాగించడానికి కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిదే జీవితం. అందుకనే విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల పాత్రత వస్తుంది, పాత్రత వల్ల మనకు కావాల్సిన ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం వచ్చిన వల్ల ధనం వస్తుంది, ధనం వల్ల ధర్మం పెరుగుతుంది, ధర్మం వల్ల సుఖం ఉంటుంది. ఈ పద్యము, ఈ శ్లోకం ఏదైతే ఉందో అందరికీ కూడా చాలా గొప్పమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి శ్లోకం. మా నాన్నగారు చెప్పారు, వారే నాకు మొట్టమొదటి గురువు, తల్లిదండ్రులను మించినటువంటి గురువు లేరు. అందుకోసం చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బాలలైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ స్థాయిలో ఉన్నప్పుడే నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, తర్వాత నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. మీకు కావాల్సిందల్లా కూడా ఒక మంచి మాట బాగుంటే మాటల చేత మన్నన చేసి దేవతలు వరమ్ములిత్తురు, మాటల చేత మన్నన చేసి దేవతలు వరమ్ములిత్తురు, మాటల చేత భూపతులు మన్నన చేసి పురమ్ములిత్తురు, మాటల చేత కామినులు మన్నన చేసి సుఖమ్ములిత్తురు. మాటల వలన కదా, మాటలు లేకున్నా న్యూనము, అవమానము, ఆశాభంగం. మాట చాలా గొప్పది. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉన్నట్టయితే ఎంత బాగా మాట్లాడుతున్నారు అని చిన్న పిల్లలు అంటాం. పెరిగిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు బాగా మాట్లాడితే వెరీ గుడ్ అని చెప్పని భుజం తడతాం. పెరిగిన తర్వాత మాట్లాడినట్టయితే మీరు తప్పకుండా మా వేదిక మీదకి రండి అని అంటాం, రాఘవయ్య గారిని పిలిచినట్టుగా. ఇవాళ నుంచి వేదికలు ఎక్కుతూ ఉంటాడు. ఎందుకంటున్నానంటే మాట అనేటువంటిది మనిషిని పట్టిస్తుంది, మాట అనేటువంటిది మనుషుల్ని కలుపుతుంది, మాట అనేటువంటిది మనుషుల్ని కలుపుతుంది, మాట అనేటువంటిది శత్రుత్వాన్ని పెంచుతుంది, మాట అనేటువంటిది స్నేహాన్ని పెంచుతుంది. మాట చాలా ముఖ్యం. మనం ఎదగాలన్నా, మనం కుంగాలన్నా, మనం పొంగిపోవాలన్నా, మనం ఆరిపోవాలన్నా, ఓడిపోవాలన్నా, ఓడిపోకుండా ఉండాలన్నా మాట వల్లనే మనం వచ్చేది. కాబట్టి ఇంటర్వ్యూస్కి పోయేటువంటి పిల్లలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ దాకా బాగా మంచి జ్ఞాపకశక్తితో ఉంటారు, అక్కడ దాకా బాగా అన్ని తెలుసుకునే ఉంటారు, అన్నీ నాకు వచ్చని చెప్పి అనుకుంటారు. ఇంటర్వ్యూ రూమ్లకు పోయిన తర్వాత భయపడో లేకపోతే బెదురుకొనో లేకపోతే జ్ఞాపకం తక్కువయ్యో తడబడతారు. ఆ మాట వల్ల ఇంటర్వ్యూలో వాళ్ళు సక్సెస్ కాలేకపోతారు. ఏమీ రాకుండా మాట నాకు బాగా వచ్చుకునేటువంటి వ్యక్తి తనకు వచ్చిన దాన్నే వ్యక్తీకరిస్తాడు. తాను అభివ్యక్తి వల్ల తాను చాలా గొప్పగా చెప్పాడండి, ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ గుడ్ అని ఇంటర్వ్యూలలో గెలుస్తాడు. కాబట్టి IAS కావాల్సినటువంటి పిల్లలకు అందరికీ కూడా ముఖ్యంగా చెప్పేది మాట బాగుండాలి, ఎక్స్ప్రెషన్ బాగుండాలి, వ్యక్తీకరణ బాగుండాలి, అన్నిటికీ మించి మీ మనసు బాగుండాలి. మీ మనసు బాగుంటే మీ మాట బాగుంటుంది. ఈ రకంగా ఒక మంచి మాట గురించి మీకు చెప్తూ జీవితం అంతా కూడా మంచి మాటతో, మంచి బాటలో, మంచి వాళ్ళ సవాసంతో మీరు ఉండాలని చెప్పని ఆశిస్తూ ఇవాళ ఈ బాలోత్సవంలో పాల్గొంటున్నటువంటి పిల్లలకందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పని మీకు అందరికీ కూడా ఆశీర్వదిస్తూ మా సోమయ్య గారు, బుచ్చిరెడ్డి గారు, భూపతి వెంకటేశ్వర్లు, ఇతర పెద్దలంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారే, ఇది నిరంతరంగా సాగితే పిల్లలకందరికీ కూడా చాలా ఆశాజనకంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి దీనికి వెనుక ఉన్నటువంటి మా వేణుగోపాల్ని నేను అభినందిస్తూ నమస్కరిస్తూ, ఇలాగే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కరిస్తూ, బాలోత్సవం వల్ల మనందరం కూడా ఇక్కడ కలియగలిగాం, బాలోత్సవం వల్ల మనం తెలుసుకున్నాం, బాలోత్సవం వల్ల మనం కూడా మంచి మాటలు మాట్లాడి మంచి స్థానంలో ఉండడానికి, మంచి పదవి పొందడానికి, మంచితనంతో ఉండడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పిన పిల్లలకందరికీ కూడా కోరుకుంటూ శుభం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఎప్పుడు వెళ్ళినా ఇన్వైట్ చేయడానికి వెళ్తే ఎప్పుడు మాట గురించే చెప్తారు. మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఓన్లీ మాట డిపెండ్స్. ఇంకొకటి మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మన ఏమంటాము
మన అపీరెన్స్ మన మాటే అమ్మ. ఎప్పుడైనా మేము ఫస్ట్ టైం నేనైతే 2 years క్రితం మిమ్మల్ని చూసాను సార్, మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు. ఎస్ అదే మాట. అందుకే మన మాట చాలా ఇంపార్టెంట్ అని, ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు సార్ చెప్పిన దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. మనం ఎంత బాగా మాట్లాడితే మనకి మన లైఫ్ అంత బాగుంటుంది, అంత సక్సెస్గా ఉంటుంది, అండ్ అంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నౌ ఐ ఇన్వైట్ పూర్ణ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు. ముందుగా వేదిక పైన ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు అంత బాగా మాట్లాడిన తర్వాత ఓన్ టైం అంటే 2 గంటలు మాట్లాడతారండి. ఓకే సరే. ఒక స్టూడెంట్గా నేను 13 సంవత్సరాలకి నేను అంటే చిన్నప్పటి నుండి గవర్నమెంట్ రెసిడెన్షియల్ హాస్టల్లోనే చదువుతున్నాను. చదువుతున్నప్పుడు చిన్నప్పటి నుండి నేను ఊర్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల, అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే మా ఇంటి పక్కనున్న అక్క వాళ్ళు ఎన్సిసి యూనిఫామ్ వేసుకొని తిరుగుతూ ఉంటే నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని అవ్వాలి అనే డ్రీమ్ నాకు చిన్న ఉన్నప్పటి నుండి ఉండేదన్నమాట. మా ఊర్లో నేను 5th క్లాస్ వరకు చదువుకున్నాను. సో అప్పటి నుండి నాకు ఆ అక్కను చూసినప్పుడల్లా నేను భయపడేదాన్ని, పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. సడన్గా ఒకరోజు చూసి భయపడగానే, అంటే వాళ్ళని చూస్తే రెస్పెక్ట్ ఉంటుంది, భయం కూడా ఉంటుంది, బట్ నేను కూడా అలాగే అవ్వాలి అని చెప్పి నేను చిన్నప్పటి నుండి అనుకుని ఉంటుండే. దాని తర్వాత నేను గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో హాస్టల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మా విలేజ్ నుండి ఒక 40 kilometers. ఇప్పటికీ మా ఊర్లో నెట్వర్క్ రాదండి. అంటే అది నెగిటివ్ అని అనట్లేదు, డిసడ్వాంటేజ్ అని నేను అనట్లేదు, బట్ నేను అలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చానని చెప్పడానికి చెప్తున్నాను. ఇప్పటికీ మా పేరెంట్స్ నాతో మాట్లాడాలంటే ఎక్కడో ఒక గుట్టపైకి వెళ్ళి ఒక పాయింట్ సిగ్నల్ వస్తుంది, అది వాళ్ళు చేస్తేనే నేను మాట్లాడగలగాలి, నేను చేస్తే కలవదు ఫోన్. సో అలాంటి పరిస్థితుల్లో నుండి నేను వచ్చాను. సో నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు మామూలుగా నార్మల్గా అందరిలాగే, అందరు స్టూడెంట్స్ లాగే నేను స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉండేదాన్ని. ఎడ్యుకేషన్ అంతా అన్నీ నడుస్తూ ఉండే, నార్మల్గా నడుస్తుంది లైఫ్. సడన్గా నాకు వచ్చి మా మేడం వచ్చి ఒకరోజు పీడీ ఫిజికల్ డైరెక్టర్ మేడం వచ్చి, మీకు రాక్ క్లైంబింగ్ అంటే తెలుసా అని అన్నారు. రాక్ క్లైంబింగ్ అంటే అప్పటివరకు నాకు ఏం తెలియదు, అంటే పెద్దగా వినలేదు. మౌంటైన్స్ కానీ, మౌంట్ ఎవరెస్ట్ కానీ, రాక్ క్లైంబింగ్ కానీ ఇలాంటివి ఎప్పుడు వినలేదు. సో నాకు తెలియదు మేడం అనగానే కొండలు ఎక్కడం అని చెప్పేసి అన్నారు. అచ్చా కొండలు ఎక్కడం, నేను పుట్టి పెరిగిందే కొండల్లో అడవుల్లో మా అమ్మతో తిరిగాను. ఓకే కొండలు ఎక్కడం ఇదేదో కొత్తగా ఉంది, సర్లే కొండలు ఎక్కడం అంటే అలాగే ఉంటుందేమో, చేసేస్తాను మేడం అందులో ఏముంది అని చెప్పేసి అనేసాను. సో నేను స్పోర్ట్స్ లీడర్, అన్నిట్లలో బాగా యాక్టివ్గా ఉంటాను కాబట్టి నన్ను మా స్కూల్ నుండి సెలెక్ట్ చేసి ఇక్కడ భువనగిరిలో మా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సార్ చెప్పారు భువనగిరిలో కొండ ఉంది. సో అక్కడ నా ఫస్ట్ ట్రైనింగ్ అక్కడే జరిగింది. కొండలు ఎక్కడం అంటే ఏదో అడవుల్లో గుట్టలలో తిరిగినట్టు అనుకున్నాను, కానీ అక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంతే ఉన్నాను. ఆ కొండ చూస్తే 650 అడుగులు ఎత్తుంది. ఇదే ఎక్కాలి మీరు అని చెప్పేసి అన్నారు. చాలామంది ఒక 110 స్టూడెంట్స్ ఏమో వచ్చాము, ఇదే ఎక్కాలి మీరు అని చెప్పేసి చెప్పగానే నాకు భయం వేస్తుంది, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. నేను ఎందుకు వచ్చాను రా బాబు, అసలు ఇంత దూరం వచ్చి ఈ కొండ ఎక్కడానికి నేను ఎక్కితే బతుకుతానో లేదో, అసలు ఎట్లా ఎక్కుతారు, ఇలా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. సరే అయిపోయింది, ఇప్పుడు ఎవరికి చెప్పలేను. నా భయాన్ని నేను లోపలే దాచుకొని ఇంత దూరం వచ్చాను. భువనగిరి ఎక్కడ, మా ఊరు ఎక్కడ, కనీసం 200 kilometers నేను ట్రావెల్ చేశాను. కనీసం నాకు ఇది ఒక ఆపర్చునిటీ, నేను ఇది యూజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ నేను ట్రై చేయండి, నాకు తెలియదు కదా నేను చేయగలుగుతానా లేదా అనేది. ఆ ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ అంటారు. మన చిన్నప్పటి నుండి మన టీచర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. సో సరే ఇంత దూరం వచ్చాను, నేను ఆ ప్రయత్నం ఇవ్వకుండా పోతే కూడా నాకు తెలియదు నేను చేయగలుగుతానా లేదా అనేది. తెలియాలి అని అంటే నేను ఎక్కాలి. సరే ఫస్ట్ డే చేసాము, చాలా బాడీ మొత్తం వణుకుతుంది, చెమటలు వచ్చేసాయి, అసలు స్నానం చేసినట్టే వచ్చేసింది, అంత భయం వేసింది. నా కళ్ళ ముందు ఒక అమ్మాయి పడిపోయింది, స్టిచెస్ పడ్డాయి హెడ్లో, అది చూసి ఇంకా భయం ఎక్కువైపోయింది. సో అట్లా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క యాక్టివిటీ నేర్చుకుంటూ పోతున్నాము. భయం అనేది కూడా మెల్లిగా నాలో నుండి పోతా ఉందన్నట్టు. నేను చేస్తున్న ప్రతి 5 రోజులు ట్రైనింగ్ అండి, చాలా యాక్టివిటీస్ చేసాం. రాక్ క్లైంబింగ్, ర్యాపిలింగ్, బోల్డరింగ్, రకరకాల యాక్టివిటీస్ చేసాం అదే రాక్ పైన.
సో రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ఉంటే నాలో ఉన్న భయం మొత్తం పోయింది. లాస్ట్ రోజు నేనేమనుకున్నా అంటే దీన్నే చేయగలిగాను, నాకు అదే పెద్ద అనిపించింది. నేను దాన్నే చేయగలిగానంటే ఇంకేదైనా చేయగలను నా లైఫ్లో అని చెప్పి అక్కడ అనిపించింది. సో 5 రోజుల ట్రైనింగ్ నన్ను ఈరోజు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాన్ని 13 సంవత్సరాలకి అతి చిన్న వయసులో ఎక్కించి నేను ఈరోజు నిలబడగలిగాను. ఇది నేను ఎందుకు చెప్పానంటే, భువనగిరి విషయం నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు తెలుసుకోవాలి ఖచ్చితంగా. పెద్దవాళ్ళకి ఎలా తెలుసు, వాళ్ళ నుండి మేము నేర్చుకున్నాము. సో మనం లైఫ్లో ఏం చేసినా కానీ మొదట్లో అది కొత్తది. ఆ కొత్తదనం ఎప్పుడు మనల్ని భయపెడుతుంది, మురిపిస్తుంది. ఆ బట్టలు అట్లాంటి విషయాలు అయితే మురిపిస్తుంది. కానీ ఏదన్నా లైఫ్లో ఒక డెసిషను ఏదన్నా కొత్తది చెయ్యబోతున్నాము అని అంటే ఖచ్చితంగా భయపెడుతుందండి. భయం అనేది కామన్. నేను ఇక్కడ పిల్లలకి చెప్తున్నా, మెయిన్గా భయం అనేది మొదట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఆ భయాన్ని, ఆ మొదటి అడుగు మనం ఎప్పుడైతే వేస్తామో దాని తర్వాత చివరి అడుగు వరకు వెళ్ళగలుగుతామా లేదా అనేది మనం మొదటి అడుగు వేస్తేనే తెలుస్తుంది. సో అదొక్కటి, ఆ పాయింట్ నేను భువనగిరి కొండ ఆ 5 రోజుల ట్రైనింగ్లో నేర్చుకున్నాను. దాని తర్వాత ఎక్కడ ఆగలేదండి. ఎడ్యుకేషన్ అనండి, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండి 2022లో కంప్లీట్ చేసుకున్నాను. సో దాంతోపాటు ఎడ్యుకేషన్తో పాటు ఎవరెస్ట్, భువనగిరి మనం ఆ ట్రైనింగ్ ఒక పార్ట్ అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అనేది 13 సంవత్సరాల్లో -40-50 డిగ్రీస్లో మేము ఏడిస్తే కూడా మా కన్నీళ్ళు అక్కడే గడ్డ కట్టే చలి. గాలి మనకి 100-120 km/h స్పీడ్లో వస్తుందండి గాలి. నా గ్లౌస్ తీసి నా బాటిల్ ఇక్కడ పక్కన పెడితే కొట్టుకెళ్ళిపోతుంది. మా టెంటు మేము గట్టిగా వేయకపోతే ఆ టెంట్ కూడా గాలికి కొట్టుకుపోతుంది. సో అక్కడే మనకి బేస్ ఇలా ఉండదు, కొండలు అప్ డౌన్ అంటే పక్కన మళ్ళీ క్రెవాసెస్ ఉంటాయి, 1000 అడుగుల లోతు ఉంటుంది. సో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సడన్గా మనకి హెడేక్ వస్తూ ఉంటుంది, ఇంకేదో రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. అవన్నీ దాటుకుంటూ మేము వేసుకునే డ్రెస్సెస్ కూడా 1-2-5-6 లేయర్స్ వేసుకుంటాం ఒకదాని మీద ఒకటి. మేము వేసుకునే షూసే మాకు కనీసం 3 నుండి 5 కేజీలు ఉంటుందండి. సో ఇలా మేము తినడానికి కావాల్సినవి, మేము వేసుకోవడానికి కావాల్సినవి ప్రతి ఒక్కటి మేము అన్నీ క్యారీ చేసుకుంటూ పైకి వెళ్తాం. 2 నెలలు పట్టిందండి నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి. మౌంటైన్లోనే -40-30-50 డిగ్రీస్ టెంపరేచర్లోనే ఉన్నాను. ఏది ఏమైనా సరే నేను ఇంత దూరం, కనీసం నేను 8 నెలలు నేను ప్రాక్టీస్ చేసి ఇంత దూరం వచ్చి ఉంటాను. ఏదేమైనా సరే నేను సాధించాలనుకునేదే సాధించిపోవాలి అని చెప్పేసి నేను ఆ పర్వతాన్ని ఎక్కగలిగాను. ఎంత ఛాలెంజెస్, డిఫికల్టీస్ వచ్చినా నేను ముందుకు మాత్రమే వెళ్ళగలిగానండి. నాకు తెలిసి అది అందరి బ్లెస్సింగ్స్, అలాగే భగవంతుడి బ్లెస్సింగ్స్, ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ ఉండడం. కొన్ని వేల మంది మా కోసం ప్రేయర్ చేశారు ఆ టైంలో. రెసిడెన్షియల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు, స్టూడెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, ప్రతి ఒక్కరు చాలామంది, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అలా ఎడ్యుకేషన్తో పాటు నేను 7 కాంటినెంట్స్లో ఉన్న 7 హైయెస్ట్ మౌంటైన్స్, 7 పర్వతాలు కూడా క్లైమ్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా చాలా మౌంటైన్స్ కూడా, అంటే ఈ కెరియర్ని నేను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను, చదువుకుంటూ అది కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు నేను ఏదైతే లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నానో మౌంటైన్స్ ద్వారా, ఆ లైఫ్ స్కిల్స్ని నాలో ఉన్న భయం కావచ్చు, నాలో ఉన్న ధైర్యం కావచ్చు, ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు, ప్రతి ఒక్క విషయం, పేషెన్స్ కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, నేను ఏదైతే ప్రతి ఒక్కటి కూడా నేను మౌంటైన్స్ నుండి నేర్చుకున్నాను. మా స్కూల్ టీచర్స్ స్కూల్ నేర్పించింది. మా మౌంటైన్స్ నన్ను ఈరోజు ఇంత బాగా షేప్ చేసి, అంటే నేను ఇంత బాగా ఉండడానికి, ఈరోజు ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం అయ్యాయి. సో అవి వచ్చే జనరేషన్కి, నా తోటి విద్యార్థులకి, వచ్చే జనరేషన్, యంగర్ జనరేషన్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అలాంటి ఒక ధైర్యాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్తో మేము స్కూల్స్ కనీసం 30-40 వేల మందికి ఇప్పటివరకు మేము భువనగిరిలో కావచ్చు, ఆంధ్ర గండికోటలో కావచ్చు, రకరకాల ప్లేసెస్కి తీసుకెళ్ళి యాక్టివిటీస్ చేపించి వాళ్ళకి మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము. సో నాకు అంటే నేను అసలు ఈ ప్రోగ్రామ్కి వస్తానో లేదో అని అనుకున్నాను, వేరే ట్రైనింగ్లో ఉండే నేను. బట్
పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, నేను ఏదైతే నేర్చుకున్నానో అది నేను పంచుకుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. అంటే కొంతమందికైనా అర్థమవుతుంది, ఎందుకంటే నేను వాళ్ళలో నుండే వచ్చాను కాబట్టి వాళ్ళకి చెప్పాలి ఈ ఏజే కరెక్ట్. చిన్నప్పటి నుండే మనం ఏదైతే అనుకుంటామో అదే రూట్లో మనం ఎంత గట్టిగా మనం ప్లాన్ చేసుకుంటే, ఒక డ్రీమ్ పెట్టుకుంటే, ఈ చిన్న ఏజ్ నుండే డ్రీమ్ పెట్టుకుంటే, ఈ ఏజ్ని మనం ఎంత కాపాడుకుంటే లైఫ్లో అంత గొప్పగా ఎదగగలుగుతాం అనేది నేను చెప్పాలి అని అనుకుంటాను. కాబట్టి నేను పిల్లల ప్రోగ్రాం అంటే నేను వచ్చేస్తానండి. సో అందుకని ఈరోజు నేను అన్ని పక్కన పెట్టేసి వచ్చేసాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇది ఒక జాతర లాగే ఉంది, చాలా సంతోషంగా ఉంది. బట్ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే అండి, ప్లీజ్ ఒక గోల్ పెట్టుకోండి, అప్పుడే మన ఆలోచనలు మన ఆచరణ ప్రతి ఒక్కటి ఒక లైన్లో ఉంటాయి. సో అలాగే సార్ వాళ్ళు చెప్పారు, మనతో మనం మాట్లాడుకోవాలి, మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నాకు తెలిసింది ఒకటి చెప్పాలనుకుంటా, చాలామంది ఈరోజు పూర్ణకైనా ఇంకెవరికైనా అచీవ్మెంట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చాలామంది చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను, ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాంటి ఒక సపోర్ట్ దొరుకుతుందంటే అదృష్టమే. బట్ మనలో నేను చెయ్యగలను, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీవ్నెస్ ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. మనం అనుకోవాలి ఫస్ట్, నేను చెయ్యగలను, నేను చెయ్యాలి అని అనుకున్నప్పుడే ఏ పనైనా అవుతుంది. సో ఫస్ట్ డెసిషన్ మనతో మనం మాట్లాడుకొని ఒక క్లారిటీ తీసుకొని మొదలు పెట్టండి. సో భయం వేసినా ధైర్యంగా ముందుకెళ్ళండి. ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ నాకు ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి ప్రోగ్రాంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆబ్వియస్లీ నేను ఒక 3 వ్యక్తులకి నేను కృతజ్ఞతలు, నేను నా లైఫ్లో నేను ఎప్పటికీ ఒక 3కి అయితే ఎప్పుడు రుణపడి ఉండాలి కూడా. నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులు, కష్టం అంటే ఏంటో, కష్టంలో నుండి ఎలా బ్రతకాలో నేను చూసి నేర్చుకుంది మా తల్లిదండ్రుల నుండి అండి. ఒకానొక టైంలో నాకు రోజుకొక పూట అన్నం దొరకడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మా పేరెంట్స్ చాలా కష్టపడి వాళ్ళ నుండి నేను నేర్చుకున్నాను. కష్టపడాలి, సంపాదించాలి, ఉన్న దాంట్లో మంచిగా ఉండాలి అనేది వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నాను. అండ్ ఒక అమ్మాయి, ఒక మారుమూల గ్రామంలో, ఒక పల్లెటూరులో పుట్టిన అమ్మాయికి ఇంత సపోర్ట్ పేరెంట్స్ నుండి దక్కడం అనేది, అందులో మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయడం అని నేను అదృష్టంగా భావిస్తున్నా. ఆ తర్వాత ఇంకా నా మౌంటైనీరింగ్ కెరియర్ కానీ, నా ఎడ్యుకేషన్ విషయంకి వచ్చిన ఈరోజు నేను నా మొదటి అడుగు వేసింది కేవలం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వల్ల. ఆ సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఆయన సపోర్టు, ఆయన ఎంకరేజ్మెంటు ఉండడం వల్ల సార్కి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ మా కోచ్ మిస్టర్ శేఖర్ బాబు సార్, అర్జున అవార్డీ, ప్రతిరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక తండ్రిలాగా ఇప్పటికీ, చిన్నప్పటి నుండి ఇప్పటికీ కూడా అలా చేయాలమ్మా, ఇలా చేయాలి అమ్మా అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు నా ఇన్స్పిరేషన్ ఎప్పటికీ. సార్ మీరు కూడా మీ గురించి కూడా నాకు చాలా తెలుసుకున్నాను సార్. యు ఆర్ ఆల్సో మై ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ యాక్చువల్లీ నేను చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవాళ మాలావతి పూర్ణ ఇచ్చినటువంటిది ఉపన్యాసం కాదు, ఉపదేశం. పిల్లలంతా ఎలా ఉండాలి, కష్టం అంటే ఏమిటి, మా తల్లిదండ్రుల దగ్గర నేను పొందినటువంటిది ఏదైతే ఉందో కష్టం అంటే అక్కడ నేర్చుకున్నానని చెప్పని మాలావతి పూర్ణ యొక్క జీవితమే ఒక ఆదర్శంగా ఉండేటట్టు రీతిలో ఇవాళ దయచేసి ఈ బాలోత్సవంలో వారి యొక్క స్పీచ్ని రికార్డ్ చేస్తుంటారు. ఆ రికార్డ్ చేసినటువంటి ఒక కాపీని అన్ని స్కూళ్ళకు పంపించండి. కనీసం మన బాలోత్సవంలో పాల్గొంటున్నటువంటి ప్రతి స్కూల్లో కూడా ఇది మీరు ప్లే చేస్తే అది ప్లే కాదు, అది ఉపన్యాసం కాదు, ఉపదేశం కాదు, అమ్మాయి యొక్క జీవితం, పూర్ణ యొక్క ఆశయం మనకు సిద్ధి కలుగుతుందని చెప్పని నాకు వచ్చిన భావన. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ పూర్ణ. ఇప్పుడే నీకు సార్ ఇలా అంటే ప్రతి స్కూల్లో ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తెలుసుకోవడానికి మంచి ఆపర్చునిటీ ఇచ్చేసారు. ఐ థ్యాంక్ పూర్ణ వన్స్ అగైన్.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వర్డ్స్ చాలా ఇన్స్పిరేషన్గా మోటివేటివ్గా ఉన్నాయమ్మా. నెక్స్ట్ ఐ ఇన్వైట్ అహల్య. ఆకర్షణ ఆకర్షణ స్టన్ అయిపోయింది. రైట్. బుక్స్ మనకి చాలా లైబ్రరీస్ స్టార్ట్ చేసిన ఆకర్షణ, ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు ఆకర్షణ. నేను 9th క్లాస్ హెచ్పిఎస్ బేగంపేటలో చదువుతున్నా. And first of all, I would like to thank all the organizers of this Telangana Bhavotsavam community for inviting me over here. It's truly an honor. And if you know me, I set up 24 libraries with more than 16,000 books in cancer hospitals, police stations, orphanages, juvenile homes, government schools, AIDS and HIV children homes, and so on. And how this really started is a really interesting story. So during COVID in 2020, my father met with director of the MNJ Cancer Children Hospital. The director said there's no food, cook isn't coming, and children who are going cancer treatment are not even getting food. So my apartment community, we all came together. We started to cook meals for the children. And one day while I was distributing those meals, one of the kids, he requested me for coloring and storybooks. I got 20 books from my house, and eventually more than 300 kids started asking. With that, I started to collect books from my neighbors, school friends, and family members. And with that, I got more than 2,000 books in just a week. So the hospital director gave a suggestion that why don't you set up a library over here? That's where it began actually. So I asked for permissions, approvals, and after talking to all the patients, I set up my first library with 1,036 books. 10-year-old me thought that, okay, this is just one library, we're just setting it up and that's it. But what really happened that day changed my entire perspective about helping out people. When I saw the cancer children that day, taking their books and starting to read, that's when I realized something really shocking. It's best if you make people feel satisfied by giving them something and by helping them to read. And through that, I felt like an unspoken kind of satisfaction. So within the next few years, I started setting up libraries and other people started joining with my initiative. Then in September 2023, our Honorable Prime Minister Shri Narendra Modi mentioned my work in Mann Ki Baat. And after he mentioned it, it became so popular that people helped me to support my initiative more, and I started donating more books from all over India. Then around that time, I met with the President of India and she suggested that I start opening libraries in tribal villages. Under her guidance, I started setting up libraries in villages and in government schools of these villages where children didn't even see storybooks. And one incident I would like to narrate is that when in Mehboob Nagar, where my 20th library was in a small village school, parents, they just paused and watched their children quietly flipping through books with curiosity in their eyes. And looking at that, I felt an unspoken kind of motivation, like this gave me even more encouragement to continue with my journey. After that, I met with our Honorable Prime Minister in March of 2024. And he told me something which I'll never forget. A library isn't just books or shelves. It's the heartbeat of a community. In order to develop a village, 5 things are required. A police office, a post office, a police station, a railway station, a library, and a school. And he told me that when I reach my 25th library, he will inaugurate it and visit it. Those words became my goal. And today, these small shelves of books, from what I began 5 years ago, turned into 24 libraries with 16,375 books across cancer hospitals, police stations, orphanages, government schools, juvenile homes, and so on. And together, they have impacted the lives of over 3,800 children and adults. We're each finding, even for a few minutes, a space of comfort, curiosity, and courage.
And the main reason why I really started these libraries is because of the fact that book reading is a really important habit, especially in today's world. Many of us, especially us children, we go through our phones. We don't really read books a lot except for our textbooks. But the magical thing about books is that when you start reading them, they take you to an imaginary world wherein you can imagine whoever or whatever you want to be. And not only that, but they also give you knowledge. And knowledge gives us power. And through this, I realized something even bigger. And a library isn't just room full of books. It's a community full of trust. When we make books free and open, we're not just sharing knowledge. We're giving someone the courage to imagine a whole new world. That's what a library without walls truly means. Because stories don't belong behind locks. They belong where people gather, dream, and believe. So, here's my invitation to you. When you finish your next book, don't hide it somewhere else. Leave it somewhere. Someone else might find it. If you're a teacher, make a reading corner. If you're a student, start a bookshelf in your class. If you're an official, dedicate a space to a few books in your library. Because belief is contagious, and so is action. My story actually began when I was 3 and I was really hyperactive, and my parents gave me books. So I first of all thank my parents for giving me books. Then from there onwards, when I was 9, I opened my first library. My father, he actually works at Siemens Healthcare. He's a private manager. And at 9, I opened my first library. At 14, I realized that stories can give hope to children who need it the most. And I don't want to stop here. I want to continue and build more than 100 libraries in tribal villages, metro stations, and public spaces, and to digitally map them so that donors and readers can see where books are needed the most. And in the end, it's not about which type of book we are using. It's about the knowledge we gain and the imagination we power through. Because with us as a community, if we start spreading our word and our imagination, only then will we become more powerful, and that's through knowledge. Thank you. సభకి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం.